Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is, write a program to find the factors of a given number. Write a program to find the factors of a given number. First of all, so what are the factors of, you have to enter n value. Enter n value, n is equal to 5. Suppose enter n is equal to 10. So what are the factors of 10? Factors of 10 is 1, 2, 5. Factor is the number which is exactly divisible by 10. So 10 తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి? 1 డివిజిబుల్ అవుతుంది, 2 డివిజిబుల్ అవుతుంది, 3 అవదు, 4 అవదు, నెక్స్ట్ 5 డివిజిబుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 is 1, 2, 5. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? సో 20 ఫ్యాక్టర్స్ is 1, 2, 3 డివిజిబుల్ అవదు, 4 ఎస్ డివిజిబుల్ అవుతుంది, 4. నెక్స్ట్ వన్ is 5. So 20 mod 5, 5 divisible అవుతుంది, 5. నెక్స్ట్ 6 అవదు, 7 అవదు, 8, 9, నెక్స్ట్ 10. సో 10 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25? The n value is 25. So what are the factors of n value is 50? Okay, what are the factors of 50? So 1, next one is 2, 3. So 50 mod 3 not divisible అవుతుంది. So 4 అవదు, 5. Next one is 6 అవదు, 7, 8, 9, 10. Next 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఒకసారి చూడండి ఇక్కడ. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? స్టార్టింగ్ వాల్యూ 1, 1, 1, 1, 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ అంటే ఇక్కడ i is equal to 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ i is equal to 1. ఒకసారి చూడండి ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో చూడండి ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? సో చూడండి ఇక్కడ n వాల్యూ ఎంత? 10. లాస్ట్ వాల్యూ ఎంత? 5 అంటే n/2. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. లాస్ట్ వాల్యూ ఎంత? 20. 20కి లాస్ట్ వాల్యూ ఎంత? 10 అంటే n/2. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 అంటే లాస్ట్ వాల్యూ ఎంత? n/2. అంటే మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్, లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత? n/2. n/2 i is equal to i plus 1. ఇవన్నీ కూడా ఐలో ఉన్న వాల్యూస్. సో చూడండి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ మనం n is equal to 5 ఎంటర్ చేస్తే n is equal to 5 ఎంటర్ చేస్తే n is equal to 10 ఎంటర్ చేస్తాం అనుకోండి. n is equal to 10 ఎంటర్ చేస్తే మనకి ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి ఇక్కడ? 1, 2, 3, 4, 5. ఐలో ఉన్న వాల్యూస్ 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ 1 అనేది 10తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఒక సి ప్రోగ్రామ్లో కండిషన్ చెక్ చేయాలంటే మనం లాస్ట్ క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఇఫ్, సింపుల్ ఇఫ్, లేకపోతే ఇఫ్ ఎల్స్, లేకపోతే ఇఫ్ ఎల్స్, లేటర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఆర్ కండిషనల్ ఆపరేటర్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అది ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 5 ఇందులో ఏదో ఒక నెంబర్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అయితే మనకి 1 ఫ్యాక్టర్ అని ఎప్పుడు చెప్తాం? n వాల్యూ ఎంత? 10 mod i అంటే ఇది ఏ వేరియబుల్ n, ఇది ఏ వేరియబుల్లో ఉంది i.
అంటే మనకి n mod i. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 10 mod 2. mod వాల్యూ 0 వస్తే ఆ నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏం చెక్ చేయాలి, 10 mod 3. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 10 mod 4. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 10 mod 5. అంటే మనం ఇఫ్ n mod i ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod i ఈ వాల్యూ అనేది ఎప్పుడు ఫ్యాక్టర్ అని చెప్తాం, ఇజ్ ఈక్వల్ టు 0 అయితే. అంటే 10 mod 1 అంటే మోడ్లెస్ వాల్యూ రిమైండర్ ఎంత 0. 10 mod 2 వాల్యూ ఎంత 0. 10 mod 3 వాల్యూ ఎంత 1. 1 డబుల్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏది ఫ్యాక్టర్, i అనేది ఫ్యాక్టర్. ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. printf %d, i. ఓకే, అంటే మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నవి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో చూడండి, ఒక లూప్లో ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్ ట్రూ అయిన దాకా వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ వాల్యూ ప్రింట్ చేయాలి, లేకపోతే i ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. సో సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, n i డిక్లేర్ చేయాలి. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది స్టేట్మెంట్. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ లూప్ క్లోజ్, మెయిన్ క్లోజ్. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేద్దాం. సాల్ట్ ఆఫ్ న్యూ f2. ఫైల్ నేమ్ ఏం తీసుకున్నాం అంటే ఫ్యాక్టర్స్ డాట్ సి అని ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. సో వైడ్ మెయిన్ ఓకే, ఇక్కడ వేరియబుల్స్ ఏమైనా డిక్లేర్ చేయాలి, n i డిక్లేర్ చేయాలి. n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో int n int i. సో క్లియర్ ద స్క్రీన్, clr scr. సో printf ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఈ కండిషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 ఓపెన్ కర్లీ బ్రేస్. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ n mod i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ వాల్యూ ప్రింట్ చేయాలి, లేకపోతే i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని లూప్లో కన్వర్ట్ చేయాలి. సో i ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజేషన్ వైల్ i less than or equal to n/2. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఏ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ n mod i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే printf %d, i. ఫ్యాక్టర్కి ఫ్యాక్టర్ మిడిల్లో స్పేస్ రావడానికి ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టింగ్ లూప్ అనేది n వాల్యూ ఎంటర్ చేస్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంటర్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 10 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. ఓకే, ఫస్ట్ ఈచ్ ఇటరేషన్, ఫస్ట్ ఇటరేషన్ i వాల్యూ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ స్టార్టింగ్ i వాల్యూ ఎంత 1. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి ఇక్కడ
1 less than or equal to n by 2 అంటే వాల్యూ ఎంత 5. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 10 n వాల్యూ ఎంత 10 mod i వాల్యూ ఎంత ఇక్కడ 1. సో 10 mod 1 అంటే వాల్యూ ఎంత 0. అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు 0 డబుల్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనకి డబుల్ ఈక్వల్ ఆపరేటర్ తెలుస్తుంది. ఈ బోత్ ఆర్ ఈక్వల్ అయితే రిటర్న్స్ ట్రూ, రిటర్న్స్ 1. అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐలో ఉన్న వాల్యూ ఎంత 1. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 2. ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్. నెక్స్ట్ ఐ వాల్యూ 2. సో ఇది ఈ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు సేమ్ కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఐ వాల్యూ 2 కాబట్టి వన్ సెకండ్ కండిషన్ ఏంటి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ వాల్యూ ఎంత 10 mod 2. సో 10 mod 2 అంటే రిమైండర్ వాల్యూ ఎంత 0. సో 0 రిటర్న్ చేస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ. సో 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్. నెక్స్ట్ వన్స్ అగైన్ సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత అంటే థర్డ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 3. సో వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ 3 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు n mod i n వాల్యూ ఎంత 10 mod i వాల్యూ ఎంత 3. 10 mod 3 అంటే వాల్యూ ఎంత రిమైండర్ 1. సో 1 కాబట్టి ఆపరేటర్ 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేస్తుంది. 1 డబుల్ ఈక్వల్ టు 0. 1 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూనా ఫాల్సా ఫాల్స్. then this operator returns 0. so the operator returns 0. so if of 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది మనకి 4. సో ఐ వాల్యూ 4 అవుతుంది. ఇది ఫోర్త్ ఇటరేషన్. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఏంటి ఇక్కడ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ n వాల్యూ 10 mod 4. 10 mod 4 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. సో 2 డబుల్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్ దెన్ రిటర్న్స్ 0. ఇఫ్ ఆఫ్ 0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 5. నెక్స్ట్ ఫిఫ్త్ ఇటరేషన్లో ఐ వాల్యూ 5 అవుతుంది. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ దెన్ రిటర్న్స్ 1. ఇఫ్ ఆఫ్ 1 ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది 10 mod ఐ వాల్యూ ఎంత 5. 10 mod 5 అంటే వాల్యూ ఎంత 0. సో 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 5. సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అవుతుంది. 6th ఇటరేషన్లో ఐ వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో చూడండి ఇక్కడ సెపరేట్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏం లేకపోతే నెక్స్ట్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు నేను ఈ
కోడ్ రన్ చేస్తాం అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 1 2 5 1 స్పేస్ 2 స్పేస్ 5 స్పేస్ వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నెంబర్ 10 అని ఎంటర్ చేస్తాం అవుట్పుట్ వస్తుంది మనకి ఆల్ట్ F5 1. సో 1 స్పేస్ 2 స్పేస్ 5 తర్వాత స్పేస్ వచ్చి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే ఒకసారి చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ ఎనీ నెంబర్ ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఇక్కడ 50 ఎంటర్ చేస్తున్నాను ఆల్ట్ F5 అవుట్పుట్ చూడండి ఆల్ట్ F5 ఒకసారి చూడండి ఇక్కడ 50 ఫ్యాక్టర్స్ ఏంటి 50 1 2 5 10 25 సో 1 2 5 10 25 నెక్స్ట్ వన్ ఇదే కోడ్ ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ వాల్యూ ఎంత మనకి n/2 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 ఓకే ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ కదా n/2 n/2 అదే మనం ఇక్కడ n వాల్యూ అనేది 25 ఇచ్చాను n వాల్యూ 25 ఇస్తే మనకి 25 ఫ్యాక్టర్స్ ఏంటి 25 ఫ్యాక్టర్స్ 1 2 అవదు 3 అవదు 4 అవదు నెక్స్ట్ 5 ఓకే నెక్స్ట్ 6 అవదు 7 అవదు ఇంకేం లేదు 5 తర్వాత ఏ నెంబర్ కూడా ఫ్యాక్టర్ ఉండదు. అయితే ఒకసారి చూడండి ఇక్కడ మన స్టార్టింగ్ వాల్యూ 1 లాస్ట్ వాల్యూ n/2 కదా n/2 అంటే వాల్యూ ఎంత 25/2 25/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 12. సో అంటే మనకి లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తుంది 2 to 1 2 3 4 5 6 7 అప్ టు 12. బట్ మనకి ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ అనేది ఆఫ్ తర్వాత ఎప్పుడు ఫ్యాక్టర్ ఉండదు అంటే 6 ఇప్పుడు ఇక్కడ 10 ఎంటర్ చేసాం అనుకోండి ఆఫ్ తర్వాత ఎక్కడ కూడా మనకి ఫ్యాక్టర్ అనేది ఉండదు. అదే మనకి ఇదే కోడ్లో నేను ఇక్కడ n-1 కూడా రాయొచ్చు. ఇక్కడ కండిషన్ మనం ఇక్కడ n-1 రాయొచ్చు. n-1 రాస్తే ఇక్కడ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 5 టైమ్స్ రిపీట్ అయింది. అదే మనం ఇక్కడ n-1 రాస్తే లూప్ అనేది 9 టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే 6 7 8 9 ఇది అనవసరంగా లూప్ అనేది రిపీట్ అవుతుంది బట్ మనకు ఆఫ్ తర్వాత ఎక్కడ కూడా ఫ్యాక్టర్ అనేది ఉండదు. అదే మనం ఇక్కడ సో స్మాల్ నెంబర్స్ కాబట్టి ఎగ్జిక్యూషన్ టైం అనేది మనకు తెలియదు. అదే మనం బిగ్ నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు మనకు లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. లూప్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే సో మనం ఎప్పుడైనా కానీ ఒక కోడ్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ 25 రాస్తే ఎగ్జాక్ట్గా ఆఫ్ అవ్వదు బట్ ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ ఎక్కడ కూడా ఫ్యాక్టర్ అనేది ఉండదు. మనకు ఆఫ్ కంటే ముందే లాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకే ఇప్పుడు చూడండి నేను ఇదే కోడ్లో ఏం చేస్తున్నాను ఇక్కడ n-1 చేంజ్ చేస్తున్నాను. సో ఈ కోడ్లో ఇక్కడ మనం సో n-1 అని చేంజ్ చేస్తాం ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నెంబర్ 50 అని ఇస్తున్నాను 50 ఫ్యాక్టర్స్ ఆల్ట్ F5 సో 1 2 5 10 25 మనకు అవుట్పుట్ అనేది వస్తుంది బట్ దిస్ ఈజ్ లూప్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది దీంతో ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ అ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఈస్